హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర విభాగ యోగములో 9వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆసక్తిరణ విశ్వంగ పుత్రధార గృహాదిషు నిత్యం సా సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. జ్ఞాని యొక్క లక్షణం చెప్తున్నాడు. జ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తాడు, జ్ఞాని ఏ విధంగా సంచరిస్తూ ఉంటాడు. భార్య, పుత్రులు, ఇళ్ళు, సంపదలు మున్నగ వాని యందు మమతాసక్తులు లేకుండుట. వాటి యందు మమత కానీ ఆసక్తి కానీ ఉండదు. భార్య ఎందు కానీ, పుత్రుల ఎందు కానీ, ఇల్లు ఎందు కానీ, సంపద ఎందు కానీ. ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వల్ల ఎట్టి మనోవికారములలోను కాకుండుట. ఎల్లప్పుడూ సమభావంతో ఉండుట. ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తి. మనకి ఇష్టమైన వస్తువులు కొన్ని వస్తుంటాయి, మనకి ఇష్టం లేని వస్తువులు కొన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇష్టానిష్ట అంటే ఇష్టమైనవి, అయిష్టమైనవి. ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోను కాకుండుట. జ్ఞాని ఎటువంటి మనోవికారములతో ఉండడు. ఒక వస్తువు వచ్చినా రాకపోయినా, సమాజంలో ఎటువంటి మనకి అనుకూల మనుషులు కానీ, వస్తువులు కానీ వచ్చినా రాకపోయినా, మనకి అనుకూలంగా లేకపోయినా, వచ్చినా సరే రాకపోయినా సరే, వస్తువులు కానీ వాటి యందు మనోవికారం ఉండదానికి. అంటే ఆయన ఏం చేస్తే సంతుష్ట సతతం, నిత్యం కూడా సంతృప్తితో ఉంటాడు జ్ఞాని. ఏ విధంగా ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఇష్టము కానీ అయిష్టము కానీ ఉంటాయి. అటువంటి వస్తువులు ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా మనోవికారము ఉండదు. ఎవరికి? జ్ఞానికి. ఎల్లప్పుడూ సమభావంతో ఉంటాడు. శత్రుడు ఎందు కానీ, మిత్రుడు ఎందు కానీ, మానము అవమానము, లాభము నష్టము, సుఖము దుఃఖము, ఇటువంటి ద్వంద్వాదులు ఎందు జ్ఞాని ఇప్పుడు కూడా సమభావంతో ఉంటాడు. వస్తే వచ్చింది, పోతే పోయింది, తింటే తిన్నాము, లేకపోతే లేదో, ఉంటే ఉంది, లేకపోతే లేదు. వాటి యందు సమభావన కలిగి ఉంటాడు. అజ్ఞాని ఏం చేస్తుంటే ప్రతి విషయానికి వికారం చెందుతాడు. అయ్యో రాలేదో, అయ్యో పోయిందో, అదో ఆ విధంగా భావం చేస్తూ ఉంటాడు అజ్ఞాని. జ్ఞాని ఏం చేస్తాడంటే దాన్ని సమభావంతో చూసుకుంటాడు. సరే, మనకు ప్రాప్తి లేదు కాబట్టి రాలేదు, సరే దాని గురించి మనం చింతించకూడదు అని సమభావంతో ఉంటూ ఆనందంగా ఉంటాడు. నిత్యానందంగా ఉంటాడు జ్ఞాని. నిత్యం కూడా ఆనందిస్తూ ఉంటాడు. అజ్ఞాని చంచల స్వభావంతో గాబర పడుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి స్వభావంతో ఎవరైతే ఉంటారో వారే జ్ఞాని అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్.